ఊరువాడ శ్రీరాములోరి పెళ్లి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. భద్రాద్రి రాముడు సీతమ్మ మెడలో మూడు ముళ్ళు వేశాడు. సీతారాముల కళ్యాణం కళ్లారా చూసేందుకు శ్రీరాముడి భక్తులు భద్రాచలం భారీగా తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించారు. టీటీడీ తరపున స్వామివారికి ఈవో సాంబశివరావు పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతారాముల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. కలవడానికి వీలుగా చేసేటువంటి ఒక సంబంధాన్ని తెలియజేసేది. లక్షణ్యమును తెలియకుండా ఎవరు ఏది మాట్లాడకూడదు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను గుర్తించాలి. ఆ ప్రత్యేక మూడు మాంగళ్యములు కూడా సీతమ్మ తల్లి మెడలో రామచంద్రమూర్తి కరకరార విందములతోనే వేస్తున్నట్లుగా అర్చక స్వాములు అలంకరింపజేస్తున్నారు. ఒక్కసారి సీతమ్మ తల్లికి జయజయలు పలుకుతూ సీతామహాలక్ష్మికి జానకీ మాతకు జానకీ రమణ గోవింద గోవింద మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యభస్యే దత్వాయాధాస్తం విపరేతనా మాంగళ్యతంతునానేన జగత్రక్షణ హేతునా కంఠేర్పయామి సుభగే త్రైలోక్యం మంగళం కురు. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తః అస్తు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున ఆయన మనవడు హిమాంష్ సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణోత్సవంలో హిమాంష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఒకరోజు ముందే భద్రాద్రికి వచ్చిన హిమాంష్ సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవి వచ్చి రామచంద్ర ప్రభువుకి ఈ వస్త్రములను సమర్పించారు. దౌహిత్రుడు కేసీఆర్ గారి మనుమడు కలుగుగాక అని సమయంలో ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సమయంలోనే మన భారతదేశానికి ఉండేటువంటి జగద్గురు పీఠములలో ఒకటైనటువంటి శృంగేరి శారదా పీఠం వారు రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవంలో వారి వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి ఆ శృంగేరి మఠానికి సంబంధించినటువంటి ఆ వస్త్రాలని కూడా రామచంద్ర భద్రాద్రి రామునికి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరు కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. సీతారాముల కళ్యాణమైన తిథి ఇదేనా? రాముడు పుట్టిన తిథి కదా, రాముని యొక్క జై. కానీ భద్రాచలంలో శ్రీరామ నవమి నాడు ఆచరిస్తాం. ఎందువల్లనంటే ఆలయ సంప్రదాయాలు తెలియాలి, ఆగమ సంప్రదాయాలు తెలియాలి. తెలియకుండా మాట్లాడడం అజ్ఞానానికి నిదర్శనం అవుతుంది. ఏనాడు మనం దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తామో ఆ ప్రతిష్ఠించిన తిథిని ఆ దేవుడు పుట్టిన తిథిగా భావించమని చెబుతుంది ఆగమశాస్త్రం. ఆ క్రమంలో మనకి భద్రాచలంలో అందరి సహకారంతో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది అన్నారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. భక్తులు భారీ ఎత్తున తరలి వస్తూ ఉండడంతో వచ్చే ఏడాది నుంచి కళ్యాణ మండపాన్ని విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు పంటలు బాగా పండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. జరిగింది పథకము ఆ ప్రక్కన మనందరం చేయించిన పథకం మనమేం చేయించాం గర్వంగా చెప్పుకోవచ్చు కదా. రామదాయములను వైలక్షణ్యములను తెలియకుండా ఎవరు ఏది మాట్లాడకూడదు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను గుర్తించాలి. ఆ ప్రత్యేక మూడు మాంగళ్యములు కూడా సీతమ్మ తల్లి మెడలో రామచంద్రమూర్తి కరకరార విందములతోనే వేస్తున్నట్లుగా అర్చక స్వాములు అలంకరింపజేస్తున్నారు. ఒక్కసారి సీతమ్మ తల్లికి జయజయలు పలుకుతూ సీతామహాలక్ష్మికి జానకీ మాతకు జానకీ రమణ గోవింద గోవింద మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యభస్యే దత్వాయాధాస్తం విపరేతనా.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున ఆయన మనవడు హిమాన్షు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణోత్సవంలో హిమాన్ష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఒకరోజు ముందే భద్రాచలానికి వచ్చిన హిమాన్ష్ సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాడు. భద్రాద్రి రామునికి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరు కావడంపై ఆనందం వ్యక్తం చేశారు నేతలు. అదిగో మాంగళ్యాన్ని సేవించండి. అందరి సహకారంతో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది అన్నారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. భక్తులు భారీ ఎత్తున తరలి వస్తూ ఉండడంతో వచ్చే ఏడాది నుంచి కళ్యాణ మండపాన్ని విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు పంటలు బాగా పండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ యొక్క ఉత్సవాల్లో చాలా వైభవపేతంగా జరగడం తప్పకుండా నాకు విశ్వాసం ఉన్నది. ఈ వైభవపేతమైనటువంటి ఒక ఈ శుభం వల్ల బంగారు తెలంగాణకు ప్రత్యేకంగా రైతాంగానికి కూడా మేలు జరగాలని, ఈ కరువు పీడితమైనటువంటి ప్రాంతాల్లో మంచినీళ్ళు, పశువులు అలాంటి కూడా సరైనటువంటి ఒక భగవంతుడు నీరును అందించేటువంటి ఒక అవకాశాలు ప్రభుత్వం ద్వారా కూడా కల్పించాల్సిన అవసరం ఉందని నేను ప్రార్థిస్తూ ఈ వైభవపేతమైన కళ్యాణాన్ని నేను రావడం నా జీవితంలో అదృష్టంగానే భావిస్తా ఉన్నాను. అందరి సహకారంతో సీతారామ కళ్యాణము తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా మనము నిర్వహించుకున్నాము. ఇంకా కూడా భక్తులు రెట్టింపు అవుతున్నారని చెప్పినటువంటి విషయం దృష్టిలో ఉంచుకొని తప్పకుండా భవిష్యత్తులో రెట్టింపు భక్తులకు మరి సౌకర్యము, కళ్యాణ మండపము పెంచే విధంగా ప్రయత్నం చేయాలని కోరడం జరుగుతుంది. తప్పకుండా దాని విషయంలో ప్రయత్నం చేద్దాము. తెలంగాణ రాష్ట్రము ఈ కళ్యాణము సీతారాముల వారికి మేము పొద్దునుంచి మొక్కుకున్నది. రానున్న వర్షాకాలంలో బాగా వర్షాలు పడాలి, పంటలు పండాలా, అందరు ఆరోగ్యవంతంగా ఉండాలని మరి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకు